నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఎంత క్లియర్గా మాట్లాడిందంటే, ఎవరైనా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు ఆమె మాట్లాడిన మాటలు వింటే క్లియర్గా ఎన్ని నిజాలు మాట్లాడింది అనేది అందరికి అర్థమైపోతుంది. ఏంటంటే ఇక్కడ పేపర్లా నాన్న రామన్న జాగ్రత్త, ఆ ఇద్దరి ఒత్తిడి వల్లే నాకు సస్పెన్షన్ ఆర్డర్. నాన్నకు వాళ్ళ రామన్నకు క్లియర్గా చెప్తుంది. ఈమె ప్రమాదాన్ని ముందే పసిగట్టి పాయింట్అవుట్ చేసేసరికి వాళ్ళ ఒత్తిడి వల్ల ఈమెని సస్పెండ్ చేసిరు. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిరు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి. హరీష్ రావు ఏంది, నేను పార్టీలో ఉండాలన్నా రాజీనామా చేయాలన్నా, లేకుండా ఆమెను సస్పెండ్ చేస్తారా, లేదంటే నా దారి నేను చూసుకుంటా అనేసరికి ఖచ్చితంగా కేటీఆర్ నిజంగా వాస్తవానికి ఎంత తెలివి తక్కువడో ఈమె మాట్లాడిన మాటల తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, హరీష్ రావుకు ఎంతో అంతో క్యాడర్ ఉన్నది. హరీష్ రావును పట్టుకొని ముఖ్యమంత్రి అయిదామన్న ఆలోచనలో ఉన్నాడు. కానీ హరీష్ రావు టార్గెట్ ఏంటంటే ఈ కుటుంబాన్ని విడగొట్టాలి, విభజించి పాలించాలన్న ఉద్దేశంతో విడగొట్టేసిండు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంది, కేటీఆర్ని బయటికి పంపించాలి. ఎట్లా పంపించాలి కేటీఆర్ అంటే, నెక్స్ట్ అధికారంలోకి రాకపోయేసరికి ఏం చేశాడంటే, కేటీఆర్కి అసలే పిచ్చులు, అధికారం లేక ఇప్పటికే పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం అధికారంలోకి రాదు కదా, ఇక నాకు ఈ రాజకీయాలు వద్దు, వీళ్ళందరూ తిడుతున్నారని ఇండియా వదిలిపెట్టేసి అమెరికాకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈయన హరీష్ రావు అధ్యక్ష బాధ్యతలు తీసుకొని నేను అధికారంలోకి తెచ్చుకుంటా అని అప్పుడు ఫైట్ చేస్తాడు. ఫైనల్గా ఏమవుతుందంటే, ఇది తెలుగుదేశం పార్టీల బాలకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు ఎట్లా ఉన్నారో సేమ్ బాలకృష్ణ పరిస్థితి లాగా కేటీఆర్ పరిస్థితి అవుతుంది. ఇది 100% వాస్తవము. ఇది కవిత ముందే పసిగట్టిందంటే ఎంత తెలివి కేటీఆర్కు కవితకున్న తేడా అది. కేటీఆర్కి ఏంటంటే ఎక్కడ ముందస్తు ప్రమాదం పొంచి ఉన్నది, ఏం జరుగుతుంది అనేది రాజకీయ అనుభవం లేదు. ఆ కవితకున్నది. ఆ ప్రమాదాన్ని పసిగట్టి హరీష్ని టార్గెట్ చేసింది. వాస్తవం ఈమె టార్గెట్ చేయడం కూడా అంతే. నిజంగా ఎంత మెచ్యూర్డ్గా క్లియర్గా చెప్పిందంటే, హరీష్ రావుది ఇద్దాం. హరీష్ రావు సంతోష్ రావుతో మీకు ముప్పు, వారిద్దరిని పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది. ఇది వాస్తవం ఆమె చెప్పిన దాంట్లో. హరీష్ రావు బబుల్ షూటర్, ట్రబుల్ క్రియేటర్. వాస్తవానికి ఏంటంటే ఆయన ట్రబుల్ షూటర్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాడు ఆయనంతలో ఆయన. ఈమె క్లియర్గా చెప్పింది ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఆ ట్రబుల్ని క్రియేట్ చేసి అక్కడ బబుల్ని పెట్టి ఈయన ట్రబుల్ షూట్గా పేరు తెచ్చుకుంటున్నాడు. అదంతా ఏం లేదని ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది. ఎక్కడెక్కడ ఆయన ట్రబుల్స్ క్రియేట్ చేస్తాడు, ఎక్కడెక్కడ క్రియేట్ చేసి మళ్ళీ ఆయనంతనే అది పోయి ఆయన సాల్వ్ చేసినట్టుగా చేసి ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్నాడు. అదంతా వట్టిదే, ఓన్లీ ఆయన బబుల్ షూటర్ అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో శ్రావణ్ గురించి కూడా మాట్లాడేటప్పుడు బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టిండు. ఇది కాదా క్లియర్గా అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. 2018 ఎన్నికల్లో 27 మందికి అడిషనల్ ఫండింగ్ ఇచ్చిండు. 2018 ఎలక్షన్లలో అడిషనల్ ఫండింగ్ ఎందుకు ఇచ్చిందంటే, ఆయన క్యాడర్ని పెట్టుకున్నాడు. ఏది పార్టీ ఫండ్ ఇయ్యంగా కూడా అడిషనల్ ఫండింగ్ ఎందుకు ఇచ్చినంటే, వీళ్ళంతా నా మనసులు, నేను చెప్పినట్టు వినాలి, నేను ఎప్పుడైనా పార్టీని పెడితే నాతో పాటు వచ్చేటందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి అడిషనల్ ఫండింగ్ ఇచ్చిండు. అలా ఇచ్చి ఈ రకమైన రాజకీయాలు నడిపిస్తున్నాడు. నిజంగా వాస్తవానికి హరీష్ ఎంత క్రిమినల్ మైండ్ అంటే వెరీ డేంజర్ క్రిమినల్ మైండ్. హరీష్ని కేటీఆర్ని కంపేర్ చేస్తే, ఈ కేటీఆర్ అంటే ఒర్రుపోతాడు, ఏది ఒరుతాడో తెలియదని సరే అంతో ఇంతో కేటీఆర్ నయం అనిపిస్తుంది హరీష్ కన్నా. హరీష్ అంత డేంజరు. ఎట్లా ప్లాన్ చేసుకున్నాడంటే, నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే, నేరళ్ళ ఘటనకు ఆయనే బాధ్యుడు. వాస్తవానికి సంతోష్ రావు ఎవడు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది, అసోంటోని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యులు ఇచ్చి వీళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరి సొమ్ము ఎవరు పంచుకున్నట్టుగా ఇష్టారీతిగా పంచుకోరు. ఇవన్నీ కాళేశ్వరం పైసలు కాదా ఈయన అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది కూడా అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అన్ని కోట్లు ఎక్కడివి, వీళ్ళు అంటే ఎక్కడికి పోతారు, హంపీకి అక్కడిక్కడ టూర్లు వేస్తారు. పోచంపల్లి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక 7,500 కోట్లతోని పెద్ద ప్రాజెక్టు కట్టిండు. ఏది విల్లాలది. మరి ఎక్కడి అన్ని డబ్బులు ఎవరిచ్చిర్రు? సంతోష్ రావుకి దగ్గర క్లోజ్ ఫ్రెండ్. అన్ని డబ్బులు అయ్యే కదా. ఇప్పుడు బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది, బంగారు తెలంగాణ మా అయ్య బంగారు తెలంగాణ అన్నాడు. హరీష్ రావు ఇంట్లో బంగారము, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని చెప్పేసి డైరెక్ట్ క్లియర్గా నేను గతంలో కూడా చెప్పినా, అమెరికా నుంచి వచ్చినాక మిమ్మల్ని బట్టలు చింపి రోడ్డు మీద నిలబెడతాదని చెప్పినా కరెక్ట్గా అదే పని చేసింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి, నిజంగా వాస్తవానికి అంటే ఏం కష్టం చేసిండని అన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కడి ఆయనకు? వాస్తవానికి ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఓన్లీ ఆయనది ఏంటంటే సంతోష్ రావు దోస్తు కావడం వల్ల అన్ని వేల కోట్లు. అంటే మరి ఈయన బినామియా లేకుంటే ఆయననే సంపాదించుకున్నాడా మరి ఈ రాజకీయాలలో ఉండి అనేది
ఇంకా విచారణ జరగాలి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు, సిబిఐ ఈడీ అన్ని గమనిస్తూనే ఉంటది. ఇక ఖచ్చితంగా సిబిఐ రావడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇంతకు ముందు ఆయన సిబిఐ కూడా రాష్ట్రంలోకి ఎంట్రీ కాకుండా ఓ జీవో తెచ్చిండు, ప్రభుత్వ పర్మిషన్ లేని సిబిఐ రాష్ట్రానికి రావద్దని. ఇప్పుడు ఆ జీవోని రద్దు చేసి సిబిఐ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకో జీవో పాస్ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. అయితే వాస్తవానికి ఏంటంటే ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ని కూడా బయటికి పంపుతాడు, హరీష్ రావు పగ్గాలు చేపడతాడు. కానీ ఇంత ఘోరమా? గ్రామాలల్లో ఎట్లా ఉంటాయి రాజకీయాలు, అక్కడ ఒక్కొక్కరిది ఆ వ్యక్తిత్వం ఎట్లుంటుంది అవన్నీ తెలియదు. ఈయన ఏంటంటే పాష్గా స్టైల్గా వచ్చిండు, అంత అన్నం వండి ఇస్తరాకుల వడ్డిచ్చేసరికి వచ్చిండు, కూర్చుండు, ఎమ్మెల్యే అయిండు, మినిస్టర్ అయిండు, ఏదో ఇక సీఎం కొడుకని హంగామా చేస్తే ఆ ప్రజలందరూ వెనకంగా తిరుగుతుంటే దాన్ని చూసి మొత్తం ఉబ్బిపోతున్నాడు. కానీ అసలు గ్రౌండ్లో ఎట్లా వెన్నుపోటు పొడవాలి ఏంది అనేది అది హరీష్కి తెలుసు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు పోయి వైఎస్ఆర్ని కలిసిండా కలవలేదు. అప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది, క్లోజ్ అయింది. అప్పుడు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే దాదాపు ఒక 20 రాజీనామా చేసి పోటీ చేస్తే మళ్ళీ 10 గెలిచిరు. అయితే అటువంటి టైంలో ఏం చేసిండంటే హరీష్ రావు పోయిండు, ఇక వైఎస్ఆర్ని కలిసిండు. వైఎస్ఆర్ని కలిసి అంటే మామూలుగా ఎందుకు కలిసినప్పుడు వైఎస్ఆర్ని పార్టీల కోసం, ఆయనతో పాటు అప్పుడు రోజా కూడా వైఎస్ఆర్ని కలిసింది. రోజా తెలుగుదేశం పార్టీలో ఉండే. ఇక వీళ్ళిద్దరు రోజా వస్తా అంటే మాకేం అభ్యంతరం లేదని వైఎస్ఆర్ అన్నారు. వైఎస్ గారు ఏం చెప్పారంటే హరీష్ రావు మంచోడు వస్తా అంటే మేము కూడా ఆహ్వానిస్తాం, తప్పేముంది దాంట్లో అని అన్నాడు. అంటే నిప్పు లేనిది పొగరాదు. ఈ మాట కవిత ఏమన్నది, వైఎస్ఆర్ని కలవలేదా హరీష్, ఎందుకు కలిసిండు, పార్టీ వీక్ కాగానే పోయి వైఎస్ఆర్ని ఎందుకు కలిసిండు, పార్టీలోకి పోదామనే కలిసిండు పోయి అని అనగానే వెంటనే పాత వీడియోలు సంబంధించిన ఎమ్మటే రిలీజ్ చేయించిండు హరీష్ రావు. ఏంటంటే ఈయనంట వైఎస్ఆర్ని ఆయన ఏదో పని మీద కలుస్తందుకు పోతే అక్కడంట సిఎల్పిలో ఉన్న రవిచంద్రన్ ఎవరో ఉండి ఆ లోపల పోతుంటే టక్మన్ బోకే తీసి నా చేతిలో పెట్టిండట. ఏం యాక్టింగ్ అంటే, అది కూడా వైఎస్ఆర్ పోయిన తర్వాత రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలా చెప్తున్నాడు అన్నట్టు. నేను ఆడికి పోతుంటే నాకు టక్మన్ బోకే ఇచ్చిరు, నేను పోయి కలిసిన అని చెప్తున్నాడు. అంటే అప్పటి నుంచి కూడా హరీష్ రావు చాలా ప్లాన్డ్గా తెలివిగున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. సమయం కోసం ఎదురు చూసి కొడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. మెల్లగా కవితను తప్పించేసి, అదే కవిత గనక పార్టీలో ఉంటే కవిత కేటీఆర్ ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ బలం ఎక్కువ ఉంటుంది, వాళ్ళని విడదీయాలి అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్తోని హరీష్ సక్సెస్ అయ్యిండు, కేటీఆర్ ఫెయిల్ అయ్యిండు. కేటీఆర్ తెలివిలేదు, నిజంగా తెలివిలేని వ్యక్తి అంటే కేటీఆర్. అంతో ఇంతో హరీష్ రావుని కేటీఆర్ని ఇద్దరిని పెడితే ఈ కేటీఆర్ ఏదో వచ్చిరాని దొరుకుతాడు అన్నట్టు ఉంటుంది. కానీ హరీష్ రావు అట్లా కాదు, ఎంతసేపటికి కుట్ర. ఒకసారి ఏదైనా చూసిండనుకో దాన్ని మనం ఎట్లయినా వశం చేసుకోవాలి, ఎత్తుకపోవాలని అనుకున్నాడు అనుకో, ఇక దాని చుట్టూ తిరుగుతుంటాడు నవ్వుకుంటూ, అట్లా ఉంటుంది ఆయనది. ఆయన గురించి చెప్పేసరికి లాస్ట్కు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమో ఫ్లెక్సీలు తలగబెడుతున్నారు. ఇంకా ఎంత సిగ్గుచేటు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయాలని ఎక్కడెక్కడ నుంచున్నాయి, ఎవరు పసిగట్టిర్రు, ఏం జరుగుతుంది భవిష్యత్తును పసిగట్టింది. క్లియర్గా పిన్ టు పిన్ చెప్పుకుంటూ వచ్చింది. హరీష్ సంతోష్ మేకవన్నె పులులు వాస్తవం ఏం చెప్పిందో అన్నిటికన్నీ 100% కరెక్ట్గా చెప్పింది. అంటే ఇప్పుడు బయటపడ్డది ఆమె ఇక మనసుల బాధతోని ఉన్న కాడికి ఏవేవి ఉన్నాయో అన్ని చెప్పింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ టార్గెట్ అంటే ఎవరు అని కాదు, బినామీలు. ఎవరెవరు బినామీలు ఉన్నారు వీళ్ళకు, ఈ బీఆర్ఎస్కు బినామీలు ఎవరు, వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది బయట పెడుతుంది. ఖచ్చితంగా అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. ఒక్కొక్కరు ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేది ఇండివిజువల్గా కవిత బయట పెట్టేసింది. ఇక్కడ ఏంటంటే మా కుటుంబం విచ్ఛిన్నమైతే కొందరికి అధికారం, నన్ను బయటికి నెట్టిన వారు కేటీఆర్ను కూడా వదలరు. వాస్తవానికి ఈవెన్ బయటికి కేసీఆర్ పంపించలే, కేటీఆర్ పంపించిండు. హరీష్ రావు ఒత్తిడి వల్ల కేటీఆర్ ఈమెను పంపించిండు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటలేడు, రాజకీయాల గురించి అసలు పట్టించుకుంటలేడు. సైలెంట్గా ఆయన అనఫీషియల్గా రాజకీయాలకు స్వస్తి పలికిండు, రిటైర్మెంట్ ప్రకటించిండు, సైలెంట్గా ఉంటుండు. ఇదంతా కేటీఆర్ చూసుకుంటుండు. కేటీఆర్ని గ్రిప్పులో పెట్టుకున్నాడు హరీష్ రావు. ఇక కేటీఆర్ ఏమనుకుంటుంటే సీనియర్ లీడర్ ఈయన పోతే పార్టీ మొత్తం దెబ్బతింటుందని ఇప్పుడు హరీష్ రావు వంగమంటే వంగుతుండు, లేవమంటే లేస్తుండు కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి అది. కేటీఆర్ కూడా సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేడు. ఏంటంటే హరీష్ రావు నేను వెళ్ళిపోతా అంటాడో ఏమో అని ఆ భయానికి వంగంటే వంగు, కూసోమంటే కూసో, డైరెక్ట్ ఈమెను సస్పెండ్ చేయించిండు. మరి నోటీసులు ఇస్తారు కదా, నోటీసులు ఎందుకు ఇయ్యలే? ఎవరిది పార్టీ, ఎక్కడి కథ, వాళ్ళ అయ్యా సస్పెండ్ చేసింది కూడా కాదు, వాళ్ళ ఒత్తిడి వల్లనే. అది క్లియర్గా నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ ఫోన్ చేయలేదు. కుట్రలు జరుగుతున్నాయి అన్నా అంటే కూడా ఇన్లే స్వలాభం, రాజకీయ లబ్ధి కోసం చెల్లె మీద కుట్ర జరుగుతుందని చెప్పినా కానీ కనీసం ఏంది ఎట్లా జరుగుతున్నది అని మీటింగ్ పెట్టి కనీసం ఎవరు ఎట్లా కుట్ర జరుగుతుంది, ఎవరు కుట్ర చేస్తున్నారని కూడా తెలుసుకోలే.
అంటే ఆయనకి ఎంతసేపటికి ఆశ, పదవి పోయింది మళ్ళీ పదవికి రావాలి అనే ఒక ఆశతోని కుటుంబం అనే విలువలను కూడా లేకుండా చేసింది. మా కుటుంబంపై కుట్రలు, కొందరు ఒత్తిడి వల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. నిజంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ కూడా. ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇంకేదో నిర్ణయం తీసుకొని మా పార్టీ బలంగా ఉన్నది అని చెప్పుకుందామని అనుకునే లోపలనే ఈమె ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసింది, పార్టీ సభ్యత్వాన్ని కూడా చింపి అవతలపడేసింది. అసలే మేము మునిగిపోయిన పార్టీ, మీది అవసరం లేదు, క్లోజ్, మీరు అయిపోయారు అని చెప్పేసి రాజీనామా కూడా చేసి పడేసింది. అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్న ఒక 10 మంది ఎమ్మెల్యేలు కవితకు టచ్ లో ఉన్నారు. ఈమె ఎప్పుడైతే పార్టీ పెడుతుందో ఆ 10 మంది వచ్చి ఇలా చేరుతారు ఖచ్చితంగా. తర్వాత బీఆర్ఎస్ అనేది కనపడదు. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినయి. ఎంతసేపటికంటే అనుభవం లేకుండా వచ్చి పరిపాలిస్తే గిట్లనే ఉంటది. వాళ్ళకి ఎక్కడ ఉన్నది పరిపాలన అనుభవం లేదు కదా. వాళ్ళకు డైరెక్ట్ కేటీఆర్ ఎక్కడి నుంచో వచ్చేదో కంపెనీని మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేస్తా అంటే నడవదు కదా. ప్రజలకు ఏం కావాలి ఏంది అనేది ఆలోచించుకొని ఆ రకంగా మెయింటైన్ చేస్తే పార్టీ బతుకుతుంది అని అనుకున్నారు. కానీ పార్టీ బతికే ఆలోచన లేదు, అయిపోయింది. గులాబీ నేతల్లో టెన్షన్. కవిత ఎవరిపై బాంబు వేస్తుందోనని ఆందోళన. ఇప్పటికే హరీష్ సంతోష్ పై సంచలన వ్యాఖ్యలు. తెర మీదకు 2 ఎమ్మెల్సీల పేర్లు కూడా. ఎవరు అవినీతిని బయట పెడతారన్న గుబులు. గులాబీకి తీవ్ర నష్టం చేకూరుతుందంటున్న నేతలు. చేకూరుతుంది ఏంది, ఆల్రెడీ అయిపోయింది, ఏం లేదు. ఎవరెవరు అవినీతి చేసిర్రు, ఎక్కడెక్కడ ఏముంది క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చింది. వాస్తవానికి నేను అనుకున్న ఇంత క్లియర్ గా కూర్చొచ్చినట్టు చెప్పింది. ఇక్కడ కవిత వ్యూహాత్మక అడుగులు, పార్టీ పెట్టనంటూనే పరోక్షంగా సంకేతాలు, జాగృతి భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు, గులాబీ అసంతృప్తి నేతలను చేర్చుకునే ప్లాన్. అసంతృప్తి నేతలను కాదు, ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఆల్రెడీ అందరూ దాదాపు ఒక 2-3 తప్ప అందరూ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ వాళ్ళకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. మేము వస్తామని. అందరు గేట్లు బంద్ చేసి కూర్చున్నారు. వద్దురా నాయన, మీరు ఇప్పుడే వద్దు, ఆగుర్రి, చేర్చుకుంటాం, సమయం వచ్చినప్పుడు చేర్చుకుంటామని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కవిత దగ్గర కూడా ఇప్పుడు ఆమె పార్టీలో కూడా 10 మంది చేరే అవకాశం ఉన్నది ఖచ్చితంగా.